40 సంవత్సరాల వయసు వచ్చేసరికి 40 లక్షలు సంపాదించలేకపోతే యు ఆర్ అట్టర్ ఫ్లాప్ క్యాండిడేట్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే 40 సంవత్సరాల వయసు అంటే ఆల్రెడీ 3/4 లైఫ్ అయిపోయింది. ఇంకొక 20-30 సంవత్సరాలు బతుకుతాం అంతే. మంచి యంగేజ్లో ఉన్నప్పుడు, గోల్డెన్ ఏజ్లో ఉన్నప్పుడు, ఆరోగ్యంతో ఒళ్ళు కోఆపరేట్ చేసినప్పుడే ఏం పీకలేకపోతే ఇక 40 సంవత్సరాల తర్వాత ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఫ్యామిలీ సమస్యలు అన్నీ ఎదురైతా ఉంటాయి. ఇప్పుడేం పీక్తాం సార్? ఆలోచించాలిగా కొంచెమైనా. వయసు అయిపోతున్న కొద్దీ మనం చావుకు దగ్గర అవుతున్నాం అనే విషయాన్ని గుర్తు చేసుకుంటే వెన్నుపూసలో వణుకు పుడుతుంది. ఫ్యామిలీని తలుచుకుంటా ఉంటే చెమటలు పడతాయి. సో ఆలోచించాలి, బాధ్యతతో ఆలోచించాలి. ఇప్పటిదాకా నేను ఏం సాధించినా అని చెప్పేసి 35 నుంచి 40 సంవత్సరాల వయసు వచ్చిన ఒక 40 లక్షల రూపాయల ఆస్తులు మనం కూడగట్టుకోలేకపోయినామంటే దీనికి కారణం ఏంటి సార్? అంటే అందరూ చేస్తున్నటువంటి రొటీన్ వర్క్ చేస్తూ రొటీన్గా జీవితాలు గడిచిపోతున్నాయా, లేదా నాకు అన్నీ తెలుసు అనే అహంకారమా, సరైన అవకాశం దొరకకపోవడమా, లేదా సరైన అవకాశం దొరికినా కానీ నువ్వు గుర్తుపట్టకపోవడమా, లేదా ఈజీగా డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి స్కామ్స్ని వెతుక్కుంటూ జీవితం మొత్తం నాశనం చేసుకోవడం వల్ల వయసు అయిపోతుందా? ఇవన్నీ ఆలోచించాలి కదా. లేదు 20-30 వేలు సంపాదించే పనికి మాలిన వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మనం కూడా 20-30 వేలు సంపాదించే కేటగిరీలో కలిసిపోతున్నామా, దానివల్ల సంపాదించలేకపోతున్నామా? అసలు మనని మనం ఒకసారి పోస్ట్ మార్టం చేసుకోవాలి కదా, మన జీవితంలో ఏం జరుగుతుందని చెప్పేసి. ఎందుకంటే 40 సంవత్సరాల వయసు అనేది చాలా చాలా క్రిటికల్ ఏజ్, చాలా మంచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి వయసు. ఇప్పటిదాకా జరిగినటువంటి మన జీవితాన్ని ఒక పోస్ట్ మార్టం చేసుకొని మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకొని ఒక కొత్త దిశగా, ఒక కొత్త ప్రణాళికతోటి కొత్త జీవితాన్ని మనం మొదలెట్టాల్సినటువంటి సమయం ఇది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జీవితాన్ని పోస్ట్ మార్టం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఈ చిన్న వీడియోలో మొత్తం జీవితాన్ని పోస్ట్ మార్టం చేసి చూపించడం అనేది కుదరదు. కాబట్టి కొన్ని విషయాలు ఈ చిన్న వీడియోలో డిస్కస్ చేద్దాం. మిగతాది నేను నా ఫుల్ క్లాస్కి అటెండ్ కండి, అప్పుడు చెప్తాను. ఓకేనా? సో జనరల్గా ఒక 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి మనకు డిగ్రీ అయిపోతుంది. ఇంకా పీజీ చేసినా కానీ ఇంకో 2-3 సంవత్సరాలు, అంటే 20 సంవత్సరాలకు చదువు అయిపోతే 40 సంవత్సరాలు, అంటే మధ్యలో 20 సంవత్సరాల గ్యాప్ ఉంది. 20 సంవత్సరాలు మనం వర్క్ చేసి ఏం సాధించినట్టు సార్? ఏం సంపాదించినట్టు? అంటే మనం 20 సంవత్సరాలు కష్టపడి కూడా ఒక 40 లక్షలు పోగేసుకోలేకపోయినామంటే ఇప్పుడు ఇంకొక 20 సంవత్సరాలు కష్టపడ్డా కానీ మళ్ళీ అదే పరిస్థితి ఉంటుంది. ఇప్పటిదాకా చేసినటువంటి జాబు, బిజినెస్లని నిర్దాక్షిణ్యంగా మానేసి ఒక కొత్త ప్రణాళికతోటి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి సమయం వచ్చింది మిత్రమా. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే 40 సంవత్సరాలు వచ్చినా కానీ మనం ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నామంటే రైట్, ఫస్ట్ మనకు అన్ని తెలుసు అనే అహంకారం ఉంటుంది. ప్రతి మనిషికి అహంకారం, ఈగో అనేది ఉండడం అనేది చాలా మంచిదే. కానీ ఆ ఈగోకి తగ్గట్టుగా సబ్జెక్ట్ కూడా ఉండాలి కదా, ఆ ఈగోకి తగ్గట్టుగా రిజల్ట్ కూడా ఉండాలి కదా. సబ్జెక్ట్ లేనప్పుడు, రిజల్ట్ లేనప్పుడు ఆ ఈగోకి అర్థం ఏముంది సార్? నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి సార్, నేను చాలా ఇంటెలిజెంట్ సార్, నన్ను మా ఆఫీసుల్లో, మా బిజినెస్ లో చాలా పొగుడుతారు సార్, వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు సార్. మనని ఒక్కడు పొగడాల్సిన అవసరం లేదు సార్. మన టాలెంట్ ఏందో మనకు తెలుసు. తెలియకపోతే ఈరోజు నేను చెప్తాను, ఒకసారి నీ టాలెంట్ ఏందో నువ్వే అర్థం చేసుకో. నువ్వు చాలా గొప్పోడివి అని చెప్పేసి నీ ఆఫీసుల్లో, నీ బిజినెస్ లో నిన్ను పొగుడుతున్నారు కదా, నువ్వు చాలా గొప్పోడివి అయితే నీ శాలరీ ఎంత? నెలకి మినిమం 1 లక్ష రూపాయలు సంపాదించగలిగితేనే ఈ రోజుల్లో మనిషి ఒక మినిమం సక్సెస్ఫుల్ పర్సన్ గా క్యాల్కులేషన్ లోకి తీసుకోబడతాడు. మరి నేను చాలా మంది గొప్పోడు అని చెప్పేసి నీకు చాలా టాలెంట్ ఉందని పొగుడుతున్నారు కదా, నీ ఇన్కమ్ 1 లక్ష రూపాయలు నెలకు ఉందా? మరి లేనప్పుడు నువ్వు గొప్పోడు ఎట్లయితావు సార్? నీకు టాలెంట్ ఉందని చెప్పేసి పొగుడుతా ఉంటే నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నావు సార్? అంటే బకరవ అయిపోతున్నావా? రైట్, బలిచ్చే ముందు గొర్రెని బాగా మేకప్ చేస్తారు. అట్లాగే నీతోటి వర్క్ తీసుకోవడానికి నువ్వు బాగా గొప్పోడు అని చెప్పేసి నీ యొక్క వర్క్ని దోపిడీ చేస్తున్నారు అక్కడ. అర్థమవుతుందా అసలు నీకు? ఈరోజు చాలా మందిలో ఆ ఈగో చూస్తున్నాం. నాకు అన్ని తెలుసండి, నాకు అన్ని తెలుసండి. అన్ని తెలిస్తే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? అన్ని తెలిస్తే నీ మంత్లీ ఇన్కమ్ ఎంత? అన్ని తెలిస్తే నీకు ఉన్నటువంటి ఆస్తులు ఎంత? అన్ని తెలిస్తే నీకు సమాజంలో ఉన్నటువంటి రెస్పెక్ట్ ఎంత? అన్ని తెలిస్తే నీ ఆరోగ్యాన్ని ఎందుకు రోజు రోజుకి నష్టపోతున్నావు? అన్ని తెలిస్తే 5%, 6%, 7% ఇంట్రెస్ట్ వచ్చే ప్లేసెస్ లోపల నీ డబ్బుని ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నావు? ఇవన్నీ నీకు తెలియాలి కదా. సో దీన్ని బట్టి ఏంటంటే మ్యాక్సిమం మనకు ఏమీ తెలియదు కాబట్టే 40 సంవత్సరాల వయసు వచ్చినా కానీ మినిమం 40 లక్షలు సంపాదించలేకపోయినావు మిత్రమా. ఇప్పటికైనా అర్థం చేసుకో, మేలుకో. ఇంకో రీజన్ చూస్తే సరైనటువంటి అవకాశం లేకపోవడం వల్ల కూడా మనము ఇప్పటి వరకు సక్సెస్ కాలేకపోయినాం. సరైన అవకాశం అంటే ఏంది? సో ఇప్పుడు చాలా మంది కూడా జాబు, బిజినెస్లు చేస్తూ ఉంటారు. జాబు, బిజినెస్లు చేయడం తప్పని నేను అనట్లేదు, తప్పుగా అర్థం చేసుకోకండి. సో 1 లక్ష రూపాయల కంటే తక్కువ శాలరీ ఉంటే ఈ రోజు
రోజుల్లో మనకు ఒక గుర్తింపు లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోండి. సో నువ్వు జాబ్ చేస్తున్నావు, 1 లక్ష రూపాయల శాలరీ ఉంది, వెల్ అండ్ గుడ్, కంటిన్యూ చేయండి. నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నావు, 1 లక్ష రూపాయల ఇన్కమ్ వస్తుంది, నీకు అన్ని ఖర్చులు పోను, రైట్, వెల్ అండ్ గుడ్, కంటిన్యూ చేయండి. లేదు అంటే మిత్రమా, ఒక్కసారి నువ్వు ఈరోజు రాత్రి నీ జీవితాన్ని పోస్ట్ మార్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో సరైనటువంటి అవకాశాన్ని గుర్తించడం చాలా చాలా అవసరం. నాలాంటోడికే సరైనటువంటి అవకాశం లేక చాలా సంవత్సరాలు నేను ఇంట్లో కూర్చొని తినాల్సి వచ్చింది. అంటే చిన్న చిన్న పనులు నేను చెయ్యను, రైట్, ఎందుకంటే చిన్న చిన్న పనులు చేసేవాడు చిన్నవాడిగానే మిగిలిపోతాడు. సమయం పట్టినా పర్లేదు, సరైనటువంటి అవకాశం దొరికేదాకా నేను వెయిట్ చేస్తాను. పులికి ఆకలి అవుతుంది అనుకోండి, ఆహారం కోసం చిన్న చిన్న జంతువుల్ని వేటాడదు, అది పెద్ద జంతువునే వేటాడి తింటుంది, రైట్. ఆ పులి తిన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి రైట్ అడవిలో ఉన్నటువంటి చిన్న చిన్న జంతువులు ఆ తిని మిగిలేసినటువంటి కలేబారాన్ని తింటూ పండగ చేసుకుంటాయి. అంటే పులి ఎప్పుడు వేటాడుతుందా అని చెప్పేసి ఆ జంతువులన్నీ వెయిట్ చేస్తాయి, వాటికి కూడా తిండి దొరుకుతుందని చెప్పేసి. సో చేస్తే మనం పెద్ద పని చేయాలా, చిన్న పని పెద్ద పని అంటే ఏం లేదు. మనకు మన గోల్స్ని రీచ్ కావడానికి సరైనటువంటి పని చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ప్రతి మనిషికి కూడా చాలా మంచి మంచి డ్రీమ్స్, మంచి మంచి గోల్స్ పెట్టుకుంటారు వాళ్ళు, రైట్. నేను ఒక మంచి విల్లా కొనుక్కోవాలా, మంచి లగ్జరీ కార్లో తిరగాల, ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళాలా, రైట్. అట్లాగే మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలా, మంచి బంగారం కొనుక్కోవాలా, పిల్లల్ని మంచి స్కూల్స్ కాలేజీల్లో చదివించాలా, పేరెంట్స్ని మంచి హాస్పిటల్లో చూయించాలా, అప్పులుంటే తీర్చేయాలా, ఇంకా మిగిలిన డబ్బులతోటి చారిటీ చేయాలా, ఇలా చాలా కోరికలు ఉంటాయి. మిత్రమా, నీ మనసు పైన చేసుకొని ఒక్కసారి చెప్పు, ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి జాబు బిజినెస్ తోటి ఈ కోరికలన్నీ రాబోయే 10 సంవత్సరాల్లో తీర్చుకోగలవా? ఈ క్వశ్చన్ ఒక్కసారి నీ మనస్సాక్షిని అడుగు, ఏం ఆన్సర్ వస్తుందో ఒకసారి గమనించు. అంటే ఇప్పటికే 40 సంవత్సరాల వయసు అయింది, ఇంకో 10 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాల వయసు అయిపోతుంది. అంటే 50 సంవత్సరాల వయసు వరకు కూడా ఇవన్నీ కోరికలు తీర్చుకోలేకపోతే తర్వాత తీర్చుకొని ఏం ఎంజాయ్ చేస్తావు సార్? ఆలోచిస్తున్నావు అసలు నువ్వేం పని చేస్తున్నావు, నువ్వు చేసే పని నీ గోల్స్కి రీచ్ అయ్యేటట్టు ఉందా లేదా అనేది ఎప్పుడన్నా గమనించినవా? ఇక మూడో రీజన్ వచ్చేసి మనం 40 సంవత్సరాలు వచ్చిన సక్సెస్ కాకపోవడానికి అందరూ చేసే రొటీన్ వర్క్ చేయడం. మనందరము దేవుణ్ణి మొక్కుతూ ఏం కోరుకుంటామంటే, దేవుడా మా పిల్లలు మాకంటే మంచి భవిష్యత్తు ఉండాలా, మాకంటే రైట్ చాలా బాగుపడాలని చెప్పేసి కోరుకుంటాం. కానీ తప్పెక్కడ జరుగుతుందంటే, మేం చేసినటువంటి పనే చేయాలని చెప్పేసి కోరుకుంటాం. మనం చేస్తున్నటువంటి పనే మన పిల్లలు కూడా చేస్తే మనం బతికినట్టే బతుకుతారు, కానీ మనకంటే గొప్పగా ఎట్లా బతుకుతారు సార్? ఈ లాజిక్ ని మిస్ అయిపోతున్నాం. సో మిత్రమా, మనం ఏం చేస్తున్నామంటే చిన్నప్పటి నుంచి మనం పెంచినటువంటి పద్ధతి, బాగా చదువుకో బిడ్డ, బాగా డబ్బులు వస్తాయి, బాగా చదువుకో బిడ్డ, బాగా సెటిల్ అవుతావు. అరే బాగా చదువుకున్నవాడు బాగా సెటిల్ అవుతాడనే విషయం నిజమైతే చాలా బాగా చదువుకున్నటువంటి మన లెక్చరర్స్ 30-40-50 వేల శాలరీకి మన స్కూళ్ళలో కాలేజీల్లో ఎందుకు పనిచేస్తున్నారు సార్? ఆలోచించాలి కదా. మరి వాళ్ళు బాగా చదువుకున్నారు కదా. సో కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బాగా చదువుకున్నవాడు బాగా సెటిల్ అవుతాడు అనే విషయం పచ్చి అబద్ధం. ఈ ప్రపంచంలో కోటీశ్వర్లందరూ కూడా చాలా తక్కువ చదువుకున్న వాళ్ళే. బిడ్డ స్కూళ్ళల్లో కాలేజీల్లో రైట్ ముందు బెంచ్ లో కూర్చునేటవాడు బోర్డుని చూస్తాడు, వెనక బెంచ్ లో కూర్చుంటాడు దునియాని చూస్తాడు. సో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గొప్ప గొప్ప ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ లో ఎంప్లాయీస్ లాగా పనిచేస్తారు. అదే వెనక బెంచ్ లో కూర్చున్నటువంటి ఆ స్టూడెంట్ రైట్ ఇలాంటి ర్యాంకర్స్ అందరికి జాబులు ఇస్తాడు. సో ప్రాక్టికల్ గా ఆలోచించండి, మనం బతుకుతున్నది మనుషుల మధ్య సార్, పుస్తకాల మధ్య కాదు. మనుషుల మధ్య బతకాలంటే చదవాల్సింది మనుషుల్ని, పుస్తకాలని కాదు. చిన్నప్పటి నుంచి మన మైండ్ లో ఒకటి ఫీడ్ చేసిండ్రు, బాగా చదువుకో బిడ్డ మంచి జాబ్ వస్తుంది. అసలు జాబ్ చేసే వ్యక్తి జీవితాంతం కష్టపడి ఎంత సంపాదించగలుగుతాడు అనేది ఎప్పుడైనా క్యాల్కులేషన్ చేసిండ్రా? సరే, 1,00,000 రూపాయల కంటే ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళ గురించి ఈ వీడియోలో నేను మాట్లాడట్లేదు, అర్థమైందా? 1,00,000 రూపాయల కంటే తక్కువ శాలరీ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 శాలరీ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదాం. ఈ రోజుల్లో ఒక లగ్జరీగా కాకుండా, ఒక మిడిల్ క్లాస్ గా కాకుండా, ఒక మినిమం గా బతకాలంటే మినిమం ఒక 30,000 రూపాయలు నెలకు ఖర్చు ఉంది. ఒక 50,000 రూపాయలు సంపాదించే వ్యక్తి 30,000 రూపాయలు ఖర్చుకు పోను ఒక 20,000 రూపాయలు సేవ్ చేయగలుగుతాడు. 20,000 రూపాయలు నెలకు సేవ్ చేస్తే అంటే సంవత్సరానికి 2,40,000 రూపాయలు. అంటే అతనికి 25 సంవత్సరాల లోపల లేదా 20 సంవత్సరాలకే జాబ్ వచ్చింది అనుకోండి, అంటే 40 సంవత్సరాలు వర్క్ చేస్తాడు. 40 సంవత్సరాలు ఇంటూ 2.5 లక్షలు ఎంత? 1 కోటి రూపాయలు. అంటే ఒక 50,000 రూపాయల నెలకు సంపాదించే వ్యక్తి కూడా జాబు బిజినెస్ లో తన జీవితాంతం కష్టపడి 1 కోటి రూపాయల కంటే ఎక్కువ సంపాదించలేడు. అంటే నీ యొక్క విలువ 1 కోటి రూపాయలేనా? ఆ 1 కోటి రూపాయలు సంపాదించడానికే వచ్చినవా? సరే సార్, 1 కోటి రూపాయలు సంపాదిస్తే నేను చాలా గొప్పనే సార్, చాలు సార్ నాకు అని చాలా మంది ఆలోచిస్తారు. కానీ అది కూడా మిగలదు. ఎందుకు సార్? ఎందుకంటే 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇంట్లో మిసెస్ తో పాటు నీ ఒంట్లో షుగర్ కూడా సంసారం చేస్తుంది. 45 సంవత్సరాల వయసు వచ్చేసరికి బీపీ కూడా సంసారం చేస్తుంది. 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్ కూడా నీ ఒంట్లో సంసారం చేస్తాయి. ఇక 50 దాటితే గ్యాస్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, పైల్స్ ప్రాబ్లమ్స్, రైట్ పొట్ట,
బట్ట అన్ని సంసారం చేస్తాయి. ఇంకా ఘోరమైనటువంటి అనారోగ్యం, పక్షవాతం అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది, హార్ట్ స్ట్రోక్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది, క్యాన్సర్లు అటాక్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఈరోజు మనం బతుకుతున్నటువంటి ఈ కల్తీ యుగంలో ఎప్పుడు ఏ రోగం వస్తుందో అనుకుంటూ భయపడుతూ బతకాల్సినటువంటి పరిస్థితి. సో జీవితాంతం కష్టపడ ₹1,00,00,000 సంపాదించినా గానీ 40 సంవత్సరాలకు షుగర్ అటాక్ అయిందనుకోండి, మీ ల్యాబ్ టెస్ట్లకి, మీ మంత్లీ మెడిసిన్స్ కి దాదాపు ఒక 10 నుంచి 20 లక్షలు నువ్వు షుగర్కే ఖర్చు పెట్టాలా. తర్వాత బీపీ వస్తుంది, తర్వాత ఇంకా ఎమర్జెన్సీ అటాక్స్ వస్తాయి. ఆ హాస్పిటల్ ఖర్చులకే నువ్వు సంపాదించినటువంటి డబ్బు సరిపోదు. ఇంకా పిల్లల యొక్క స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు ఉండే వాళ్ళని చదివించాలా, దానికి ₹1,00,00,000 ఏం సరిపోతాయి సార్. ఈరోజు ఎలిమెంటరీ స్కూల్లో ఎంత ఫీజు తీసుకుంటున్నారో తెలుసా? ఈరోజు ఒక కాలేజీలో ఎంత ఫీజు తీసుకుంటున్నారో మీకు తెలుసు కదా. మరి దాన్ని బట్టి నువ్వు సంపాదించే ₹1,00,00,000 దేనికి సరిపోతాయి? ఆలోచించినరా ఎప్పుడన్నా? ఇక ఫోర్త్ రీజన్ ఏంటంటే, ఈ 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి సక్సెస్ కాకపోవడానికి గ్యాంబ్లింగ్ మెంటాలిటీతో వర్క్ చేయడం. గ్యాంబ్లింగ్ మెంటాలిటీ ఏంటంటే, ఒక్క సంవత్సరంలో ₹1,00,00,000 సంపాదించేస్తా, జాక్ పాట్ కొట్టేస్తా అని వీళ్ళు సంవత్సరాలు తిరుగుతూనే ఉంటారు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కలిస్తే కూడా వీళ్ళు చెప్పే మాట ఒకటే, ఈ సంవత్సరంలో జాక్ పాట్ కొట్టేస్తా. బిడ్డ, మా అమ్మ నాకు ఒక ముచ్చట చెప్పేది, ఏందో తెలుసా? ₹1,00,00,000 ఊరికే రావురా, చిల్లర జమ చేసి ₹1,00,00,000 సంపాదించాలరా చిల్లర నా కొడుక అని చెప్పేసి. ఆ తల్లి బాధ ఏందో నేను ఒక కొడుక్కి తండ్రి అయిన తర్వాత నాకు అర్థమైంది. చూడు మిత్రమా, గ్యాంబ్లింగ్ మెంటాలిటీతో నువ్వు సాధించేది ఏమీ లేదు. ఎందుకంటే కత్తి పట్టినటువంటి ఫ్యాక్షనిస్టు కత్తి చేతిలోనే చచ్చిపోతాడు. గ్యాంబ్లింగ్ లో డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తి గ్యాంబ్లింగ్ లోనే డబ్బులు పోగొట్టుకుంటాడు. ఇది కర్మ సిద్ధాంతం. చెమటోడ్చి నువ్వు కష్టపడ్డటువంటి డబ్బే నీకు మిగులుతా తప్ప, జనాల్ని అన్యాయం చేసి స్కామ్లు చేసి సంపాదించిన డబ్బు ఏదో ఒక రోగం వచ్చి లేకపోతే యాక్సిడెంట్లు అయ్యి నువ్వు పోగొట్టుకోవాల్సిందే, తప్పదు. ఇది కలియుగం. ఇక్కడే నువ్వు చేసినటువంటి పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు. అప్పటిదాకా మనకు చావు రాదు. ఇది ఈ కలియుగ ధర్మం. సో 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు అనేది ఒక గోల్డెన్ ఏజ్. సో 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఒక అహంకారం అనేది ఉంటుంది. మాకు అన్ని తెలుసు, మేము ఏదైనా చేస్తాము, మేము ఏదైనా సాధిస్తాము అనే ఒక అహంకారం ఉంటుంది. ఉండడం అనేది మంచిదే, ఉండొద్దని నేను చెప్పట్లేదు. కానీ ఆ అతి తెలివితేటలతోటి, అహంకారం అనే అజ్ఞానంతో వీళ్ళు ఏం చేస్తారంటే గ్యాంబ్లింగ్ మెంటాలిటీతో పోతారన్నమాట. రమ్మీస్ ఆడుతూ ఉంటారు, ఐపీఎల్ బెట్టింగ్లు ఆడుతూ ఉంటారు. ఈ గ్యాంబ్లింగ్స్ తోటి డబ్బులు సంపాదించాలని చెప్పేసి ఆలోచిస్తారు. మేము జాక్ పాట్ కొట్టేస్తాము, ఈ ఒక్క సంవత్సరంలో కోట్లు సంపాదించేస్తాము అనే వాళ్ళ అత్యాశ వాళ్ళ వయసుని నాశనం చేస్తుంది. చివరికి 30 సంవత్సరాల వయసు వచ్చేస్తుంది, పెళ్లి చేసుకుంటారు, పిల్లలు పుడతారు. అప్పుడు ఏదో ఒకటి సాధించాలని ఒక బాధ్యత వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, సో ఆల్రెడీ 30 సంవత్సరాల వయసు అయింది. సో 30 సంవత్సరాల వయసు అయిపోయిందంటే నువ్వు ఇంటర్వ్యూకి పోతే నీ చదివైన తర్వాత ఇప్పటిదాకా నువ్వు ఏం పని చేసినావు అని చెప్పేసి అడుగుతారు. నీకేం అనుభవం ఉందని చెప్పేసి అడుగుతారు. ఏం అనుభవం ఉంది? గ్యాంబ్లింగ్ లో డబ్బులు పోగొట్టినటువంటి అనుభవం ఉంది సార్ అని చెప్పుకుంటావా? చెప్పలేవు కదా. సో మంచి జాబ్ రాదు. సో ఉన్నటువంటి చిన్న జాబ్ తోటి అడ్జస్ట్ చేసుకొని నీ తెలివితేటల్ని ప్రూవ్ చేసుకొని మంచి జాబ్, మంచి ప్రమోషన్ కి రీచ్ అవ్వాలి. దానికి ఇంకో 10 సంవత్సరాల టైం పడుతుంది. సో అతి విలువైనటువంటి ఈ గోల్డెన్ ఏజ్ ని నాశనం చేసుకోవడం వల్ల మనిషి చాలా సఫర్ అవుతున్నాడు. సో ఇది తెలుసుకొని మనం వయసు ఉన్నప్పుడే మేల్కొనగలిగితే 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి జనరల్ గా రిటైర్ అయిపోవచ్చు మనిషి. ఇక 5వ రీజన్ ఏంటంటే, మనం 40 సంవత్సరాలు వచ్చిన సక్సెస్ కాకపోవడానికి జీవితంలో సక్సెస్ కానటువంటి పనికి మాలిన ఎదవాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయడం. ఎస్, మనకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారంటే వాళ్ళ ఇన్కమ్ 20,000, 30,000, 50,000 ఉంటుంది. సో ఎలాంటి వాళ్ళతో తిరిగితే మన మైండ్ సెట్ అట్లాగే ఉంటుంది. ఒక ఫేమస్ సైకాలజిస్ట్ ఏం చెప్పిందంటే, నీ 5 ఫ్రెండ్స్ యొక్క పేర్లు, వాళ్ళు ఏం పని చేస్తున్నారో నాకు చెప్పు, నీ జీవితం ఎట్లుందో నేను చెప్తా అన్నాడు. అంటే అతనికి ఎట్లా తెలుసు అంటే, ఒక 5 యొక్క యావరేజే మనం, మన చుట్టూ ఉన్నటువంటి 5 వ్యక్తులు ఎట్లా ఆలోచిస్తే మన మైండ్ సెట్ అట్లాగే తయారవుతుంది. వాళ్ళు ఎంత సంపాదిస్తే మనం కూడా అంతే ఇన్కమ్ సంపాదిస్తాం. ఎందుకంటే అలాంటి వ్యక్తులతోటే మనం స్నేహం చేస్తున్నాం కాబట్టి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రమా. నేను నా జీవితంలో 40 సంవత్సరాల వయసుకే రిటైర్ అయిపోవడానికి కారణం ఏంటంటే, నేను మంచి వ్యక్తులతోటి, సక్సెస్ఫుల్ వ్యక్తులతోటి ఫ్రెండ్షిప్ చేయడం అని గర్వంగా చెప్పుకుంటాను. ₹1,00,000 తక్కువ ఉన్నటువంటి వ్యక్తులతోటి నేను ఫ్రెండ్షిప్ చేయను. వాళ్ళతోటి సొల్లు కబుర్లు పెట్టుకుంటూ టైం వేస్ట్ చేయను. ఇది నేను చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నటువంటి ఒక డిసిప్లిన్. నాకున్నటువంటి ఫ్రెండ్స్ నాకంటే ఏజ్ లో ఎక్కువ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఏజ్ అయిపోయినటువంటి వ్యక్తి తన అనుభవాన్ని మనకు నేర్పిస్తాడు. కాబట్టి అది మన జీవితాన్ని తొందరగా సక్సెస్ చేసుకోవడానికి ఒక మార్గం లాగా పనిచేస్తుంది. ఇలాంటి పనికి మాలిన వాళ్ళతోటి మనం ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఎంత నష్టం జరుగుతుందంటే, ఒక మంచి అవకాశం మనకు దొరికినప్పుడు కూడా మనం ఎలాంటి వాళ్ళతో షేర్ చేసుకుంటాం, వాళ్ళతోటే షేర్ చేసుకుంటాం. ఆ మంచి అవకాశం గుర్తించడం 30,000, 40,000 సంపాదించే వాడికి తెలుసా? అంత నాలెడ్జ్ ఉంటే వాడు 30,000, 40,000 ఎందుకు సంపాదిస్తాడు? సో వాడేం చెప్తాడంటే, ఇది మంచి అవకాశం కాదు, ఇలాంటి పనికి మాలిన వాళ్ళు చేసే బిజినెస్లు ఇవన్నీ, మనం హ్యాపీగా జాబ్ చేసుకుందాము, ఇప్పుడు సంతోషంగా ఉన్నాం కదా అని వాడు బాగుపడు, నిన్ను కూడా బాగుపడనివ్వడు. సో మిత్రమా, ఒక అవకాశం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
ఇంపార్టెంట్. అవకాశం వచ్చినప్పుడే మనిషి తన్ని గుర్తించి జీవితాన్ని సక్సెస్ వైపు నడిపించుకునేవాడే తెలివైనటువంటి మనిషి. ఇక ఆరో రీజన్ ఏంటంటే 40 సంవత్సరాల వయసు వచ్చినా మనం సక్సెస్ కాకపోవడానికి సరైనటువంటి నాలెడ్జ్ లేకపోవడం. మనం ఏం నాలెడ్జ్ సంపాదించినాం సార్? 20 సంవత్సరాలు మన ఎడ్యుకేషన్కే పోయింది. పోనీ ఆ చదువులో రూపాయి సంపాదించడం ఎట్లాగో నేర్పించిండ్రా? మనిషి బతకడానికి కావాల్సింది రూపాయి. ఆ రూపాయి సంపాదించడం ఎట్లాగో 20 సంవత్సరాల మన ఎడ్యుకేషన్ లో ఎవ్వడు నేర్పించాడు. సో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషికి కావాల్సింది ఏందో నేర్పించట్లేదు. పనికి మళ్ళీ సబ్జెక్ట్ అంతా మన సిలబస్ లో ఉంది. ఇది మన దరిద్రం. సరే, అక్కడ మనకు డబ్బు సంపాదించడానికి నాలెడ్జ్ రాలేదు. ఇక మార్కెట్ లోకి బయటకు వచ్చిన తర్వాత మనకు ఫ్రెండ్ సర్కిల్ లేకపోయే, మన ఫ్యామిలీకి మంచి సక్సెస్ఫుల్ వ్యక్తులతోటి పరిచయాలు లేకపోయే, మనకు ఏ రకంగా మనకు మంచి నాలెడ్జ్ వస్తుంది ఆలోచించండి. సో మనకు దొరికిన జాబే లోకం అంటూ మనం బయలుదేరుతా ఉంటాం. గుంపులో గోవిందలో మన జీవితాన్ని కూడా కలిపేస్తాం. సో ఒక మంచి అవకాశం నీకు దొరికినప్పుడు సక్సెస్ఫుల్ వ్యక్తుల దగ్గర సలహా తీసుకో. ఆ ఇండస్ట్రీలో ఎవరైతే సక్సెస్ అయినరో వాళ్ళ దగ్గర సలహా తీసుకో. ఇప్పుడు ఎవరైతే నీకు నీ ఫ్రెండ్ సలహా ఇస్తున్నాడో అది మంచి అవకాశం కాదు అని చెప్పేసి వాడికి నాలెడ్జ్ ఉందా ఫస్ట్ ఆ ఇండస్ట్రీ పైన దాన్ని గుర్తించు. సో నీ ఫ్రెండ్స్ ఇచ్చే ఫ్రీ సలహాల్ని నమ్మేసి నీకు వచ్చినటువంటి అవకాశాలను కూడా నాశనం చేసుకుంటున్నావు కదా మిత్రమా. రేపు పొద్దున నీకు అత్యవసర పరిస్థితి వచ్చి 1 లక్ష రూపాయలు నీకు అవసరమైతే నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి అడుగు, ఇస్తాడా వాడు? మరి నీకు అవసరమైనప్పుడు 1 లక్ష రూపాయలు సహాయం చేయలేటువంటి వ్యక్తి దగ్గర నువ్వు సలహా ఎట్లా తీసుకుంటున్నావు ఫ్రెండ్? ఒక్కసారి ఆలోచించు. సో 20 సంవత్సరాలకి ఎడ్యుకేషన్ అయిపోతే 40 సంవత్సరాల వరకు, అంటే 20 సంవత్సరాలు నువ్వు వర్క్ చేసి కూడా ఒక 40 లక్షలు సంపాదించలేకపోయినావంటే నీ టాలెంట్ ఏందో నీకైనా అర్థం కావట్లేదా? నిజంగా టాలెంట్ ఉన్నోడివి అయితే 20 సంవత్సరాలు కష్టపడి కూడా 40 లక్షలు ఎందుకు సంపాదించలేకపోయినావు సార్? మినిమం ఆలోచించి ఒకసారి. నీకు టాలెంట్ ఉన్నట్టేనా, లేదా టాలెంట్ ఉంది అనే భ్రమలో బతికేస్తున్నావా? ఈ భ్రమలో బతికేస్తే జీవితం అయిపోయిన తర్వాత వెనుదిరిగి చూసుకుంటే ఏముండదు ఫ్రెండ్, పొట్ట బట్ట తప్ప ఏముండదు. సో ఇప్పటికైనా మేలుకో, నిద్రలేయ్, ప్లానింగ్ చేయి. సో ఈ రోజు నుంచి ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోదాం. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు. 60 నెలలు అంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి నెలకు మినిమం ఒక 20,000 రూపాయలు సేవ్ చేయాలి. 60 నెలలు ఇంటూ 20,000 అంటే 12 లక్షల రూపాయలు. ఈ రోజు నుంచి ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోండి. 5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు మినిమం ఒక 12 లక్షలు నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగలేదంటే నువ్వు ఏం పని చేస్తున్నావు సార్? నీకేమైనా అర్థమవుతుందా? ఇప్పటికైనా మేలుకోకపోతే నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత కూడా ఇట్లాగే ఉంటావు. ఇప్పటికైనా మేలుకోకపోతే నెక్స్ట్ 20 ఇయర్స్ తర్వాత కూడా ఇట్లాగే ఉంటావు నువ్వు. అప్పుడు పుడుతుంది భయం. అప్పుడు మేల్కొని ఏం చేస్తావు సార్? తీరా నువ్వు కను తెరిచాక తీరం కనబడదే ఇంకా చిలక, ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినావే ఎడారంటి దారుల వెనక. పాడుకుంటా బతకాల్సి వస్తుంది. సో ఇంకొక రీజన్ ఏంటంటే మనం 40 సంవత్సరాల వయసు వచ్చినా సక్సెస్ కాకపోవడానికి మనకు సరైనటువంటి గురువు దొరకకపోవడం. ఎస్, గురువు అనేవాడు చాలా చాలా ఇంపార్టెంట్. గురువు అంటే స్కూళ్ళల్లో కాలేజీల్లో పాఠాలు చెప్పే గురువులు కాదండి. గురువు అంటే జీవిత పాఠాలు చెప్పే గురువు కావాలా, నాలాగా. అర్థమవుతుందా? ఒక గురువు యొక్క ఇంపార్టెన్స్ మన జీవితంలో ఎంతో ఉంటుంది. ప్రతి మనిషికి ఒక మెంటర్ అనేవాడు ఉండాలా, ఒక కోచ్ అనేవాడు ఉండాలా. అప్పుడే నువ్వు జీవితంలో తొందరగా సక్సెస్ కాగలుగుతావు. లేదా నువ్వే కోచ్ అవ్వాలా. ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. ఇక ఊరుకో సార్, 40 ఏళ్ళైనా 40 లక్షలు కూడా మినిమం సంపాదించలేకపోయినా ఇక నేను కూడా కోచ్ అవుతా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒక మంచి కోచ్ని మీలాంటి ఎత్తుకుంటది అంటావా? ఓకే ఓకే. ఎందుకంటే ఈ ప్రపంచంలో సక్సెస్ అయిన ప్రతి పర్సన్కి ఒక కోచ్ ఉన్నాడు. సచిన్కి తన కోచ్ ఆజ్రేకర్ ఉన్నాడు. వివేకానందకి తన కోచ్ రామకృష్ణ పరమహంస ఉన్నాడు. నీ జీవితాన్ని బాగుపరచుకోవడానికి నీకు కోచ్ ఎవరున్నారు? ఆలోచించు మిత్రమా. నాకేం కోచ్ అవసరం లేదు అనుకున్నావా? జీవితాలు గిట్లనే ఉంటాయి. నాకు ఒక కోచ్ ఉన్నాడు, నీకొక కోచ్ ఉన్నాడా? సో తొందరగా మీరు ఒక మంచి గురువుని నాలంటోని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకి అన్కండిషనల్ సరెండర్ అవ్వండి. అన్కండిషనల్ సరెండర్. అప్పుడే వాళ్ళు మీకు సబ్జెక్ట్ నేర్పిస్తారు. మరి అదే అజ్రేకర్ సార్ దగ్గర చాలా మంది కోచింగ్ తీసుకున్నారు. కానీ సచిన్ లాంటి వాళ్ళు మాత్రమే ఎందుకు పేరు సంపాదించిండ్రు? మిగతా వాళ్ళు ఎందుకు సంపాదించలేకపోయారు అంటే వాళ్ళు సబ్మిట్ కాలేదు. సో ఒక గురువుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా సబ్మిట్ కాలేదు కాబట్టి వాళ్ళ జీవితాలు ఇంకా సక్సెస్ కాలేదు. సో గురువుని సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాదు, అతనికి అన్కండిషనల్ సరెండర్ అయ్యి అతని దగ్గర ఉన్నటువంటి డెప్త్ సబ్జెక్టు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ కావడం ఇంపార్టెంట్. సరే సార్, నేను బాగా కష్టపడుతున్నాను సార్ కానీ నాకు సక్సెస్ రావట్లేదు అంటారు కొంతమంది నా దగ్గరకు వచ్చేసి. బాగా కష్టపడేవాడు బాగా సక్సెస్ అవుతాడు అనే మాట నిజమైతే కూలీవాడు బాగా సక్సెస్ అవ్వాలి మై డియర్ ఫ్రెండ్. సో బాగా కష్టపడేవాడు ఎప్పుడు సక్సెస్ కాడు, వాడు ఎప్పుడు కూలివాడుగానే మిగిలిపోతాడు జీవితంలో. సో మరి ఎవడు సక్సెస్ అవుతాడంటే పద్ధతిగా కష్టపడేటోడు సక్సెస్ అవుతాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, చనిపోయి ఎక్కడున్నారో మహానుభావులు. సో వాళ్ళు మనలాగా బాత్రూమ్ లో పాటలు ప్రాక్టీస్ చేసినట్టయితే అంత పెద్ద సింగర్స్ అయ్యేవాళ్ళ?
సో వాళ్ళు పద్ధతిగా కష్టపడ్డారు. అట్లాగే మనం గల్లీలో క్రికెట్ ఆడతాం కదా, అట్లాగే సచిన్, ధోని, కపిల్ దేవ్ వీళ్ళందరూ కూడా మనలాగే గల్లీలో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుంటే అంత గొప్ప వాళ్ళు అయ్యే వాళ్ళ. సో వాళ్ళు పద్ధతిగా ప్రాక్టీస్ చేసిండ్రు. సో బాగా కష్టపడే వాడికి సక్సెస్ రాదు మై డియర్ ఫ్రెండ్స్, పద్ధతిగా కష్టపడే వాడికి మాత్రమే సక్సెస్ వస్తుంది. ఆ పద్ధతిగా కష్టపడడం ఎట్లాగో నీకు ఒక మంచి గురువు మాత్రమే, మంచి కోచ్ మాత్రమే నేర్పించగలుగుతాడు. కాబట్టి కోచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. చాలా మంది మా దగ్గరకు వస్తారండి, 60 సంవత్సరాల వయసు అయిపోయి ఉంటుంది, సార్ మాకు ఏదైనా దారి చూపించండి సార్, మేము మీతో పాటు కలిసి వర్క్ చేస్తాం సార్, మీరైతే మంచి గైడెన్స్ ఇస్తారు సార్, మేము మీ వీడియోస్ చూసినాం సార్, అందుకే మీతో పాటు కలిసి వర్క్ చేయడానికి వచ్చినాం సార్ అని 60 సంవత్సరాల వయసు అయిన వాళ్ళు కూడా మా దగ్గరికి చాలా మంది వస్తారు. పాపం వాళ్ళని చూస్తే మాకు చాలా జాలేస్తుంది. ఇప్పటికైనా పద్ధతిగా కష్టపడి సక్సెస్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు మాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటారు. అప్పుడు మేము ఒకటే క్వశ్చన్ అడుగుతాం, సార్ 60 సంవత్సరాల వయసు అయిపోయిన తర్వాత కూడా పని చేయడానికి సిద్ధపడే దశలో ఉన్నామంటే ఈ 60 సంవత్సరాలు ఈ రోజు నేను ఈ వీడియోలో చెప్పినటువంటి మిస్టేక్స్ చేస్తూ ఎంత ఘోరంగా ఫెయిల్ అయిపోయినాం సార్. సరే పర్లేదు, కంగారు పడకండి, వయసు అయిపోయినా కానీ మంచి కోచ్ దొరికి పద్ధతిగా కష్టపడితే ఇప్పటికీ సక్సెస్ కావచ్చు అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం నింపుతూ ఉంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, 40 సంవత్సరాల వయసు, 60 సంవత్సరాల వయసు వచ్చేసరికి మన అజ్ఞానంతో, అహంకారంతో, అన్ని తెలుసు అనే ఒక మూర్ఖత్వంతో, సరైన వ్యక్తులతోటి ఫ్రెండ్షిప్ చేయకపోవడం వల్ల, సరైన గురువుని సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల బంగారు జీవితాన్ని నాశనం చేసుకొని 60 సంవత్సరాల ఆ వయసులో హెల్త్ కోఆపరేట్ చేయనటువంటి ఆ వయసులో, రెస్ట్ తీసుకోవాల్సినటువంటి ఆ వయసులో పని చేస్తే గాని మన ఫ్యామిలీ గడవనటువంటి పరిస్థితికి మన వయసుని దిగజార్చుకుంటే అంతకంటే ఘోరమైనటువంటి జీవితం ఇంకోటి ఉంటుందా? ఇక నరకం అవసరం లేదు, ఇదే నరకం అన్నట్టు. కారణం, చేతులారా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు మిత్రమా. ఇప్పటికైనా మేలుకో, సరైనటువంటి కోచ్ని సెలక్షన్ చేసుకో, ప్లానింగ్ చేయి, పద్ధతిగా అప్లై చేయి బిడ్డా. నెక్స్ట్ 4 సంవత్సరాల వయసు వచ్చేసరికి మన జీవితం రిటైర్డ్ అయిపోవాలా, ఇది మన ఆశయం. సో మై డియర్ ఫ్రెండ్స్, మనతో పాటు చదువుకున్న వాళ్ళు, మన ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మనలాగే బతుకుతున్నారా? సో మనం ఏం చేస్తామంటే మనకంటే ఎక్కువ సక్సెస్ అయిన వాళ్ళు ఏదో గ్యాంబ్లింగ్ చేసి సక్సెస్ అయినరు, వాళ్ళు ఏదో తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించారు అని చెప్పేసి వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం. మనకంటే తక్కువ సక్సెస్ అయిన వాళ్ళని చూసి మనం సంతృప్తి పడతా ఉంటాం, వీళ్ళకంటే మనమే బాగున్నాం కదా అని చెప్పేసి. ఎంత లీస్ట్ యాటిట్యూడ్ అది. సో మనకంటే తక్కువ సక్సెస్ అయిన వాళ్ళని చూసి మనం మురిసిపోవడం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మనకంటే ఎక్కువ సక్సెస్ అయిన వాళ్ళని చూసి ఈ రకంగా నేను ఎందుకు సక్సెస్ కాలేకపోయినా, అతని స్ట్రాటజీస్ ఏంది, అతను చేసినటువంటి బిజినెస్ ఏంది, అతనికి ఉన్నటువంటి తెలివితేటలు, స్కిల్స్ ఏంటి, అవి నేను తొందరగా నేర్చుకోవాలి. ఫస్ట్ నా ప్రొఫెషన్ని, నా ఫీల్డ్ని, నా జీవితాన్ని సక్సెస్ వైపు తీసుకుపోనటువంటి ఈ జాబు బిజినెస్ని తొందరగా నేను మానేసి సక్సెస్ఫుల్ వ్యక్తులు ఎటువైపు ప్రయాణిస్తున్నారో గమనించి నేను ఆ మార్గంలో ప్రయాణించి నా జీవితాన్ని సెటిల్ చేసుకోవాలి అనే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి నీకు రియల్ సక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఎవరో ఒకరు ఒక జాబ్ చేసే పర్సన్ అడిగిండంట, నువ్వు జాబ్ చేసి ఏం సాధించినవయ్యా అంటే 60 సంవత్సరాలు రిటైర్ అయిన తర్వాత ఆ జాబ్ చేసే వ్యక్తి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు యంగ్ ఏజ్తో జాయిన్ అయినా, జాబ్లోంచి రిటైర్ అయ్యేటప్పుడు ముసలి వయసు తోటి రిటైర్ అయినా, అంతకు మించి నేను సాధించింది ఏమీ లేదు సార్, ఎక్కడుందో నా జీవితం అక్కడే ఉందని చెప్పేసి సమాధానం ఇచ్చిందంట. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ₹1,00,000 కంటే ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, ₹1,00,000 కంటే తక్కువ శాలరీ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. అది అర్థం చేసుకోండి ఫస్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి మనిషికి కొన్ని గోల్స్ ఉంటాయి. 40 సంవత్సరాల వయసు వచ్చిందంటే పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటారు, వాళ్ళ కాలేజీ ఫీజులు కట్టాలా, ఎంత డొనేషన్స్ కట్టాలా, ఎంత కాలేజీ ఫీజులు ఉన్నాయి ఈ రోజుల్లో, మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉందా? మరి మీ పిల్లోడి చదువుల కోసం ఇప్పటిదాకా ఎంత పోగేసినావు? అట్లాగే 40 సంవత్సరాల వయసు వచ్చిందంటే ఆరోగ్య సమస్యలు ఎదురైతా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనాయి అంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకోవాలా, లైఫ్ ఇన్సూరెన్స్లు తీసుకోవాలా, టర్మ్ ఇన్సూరెన్స్లు తీసుకోవాలా, రైట్, వాటికి ఇన్స్టాల్మెంట్లు కడతా ఉండాలా. మరి అవన్నీ ఇన్స్టాల్మెంట్స్ కట్టడానికి నువ్వు ఇప్పటిదాకా ఎంత పోగేసినావు? సో 40 సంవత్సరాల వయసు వచ్చిందంటే మన ఆరోగ్యం కూడా మనకు కోఆపరేట్ చేయదు, మన ఒళ్ళే మనకు కోఆపరేట్ చేయదు. జుట్టు ఊడిపోతా ఉంటుంది, ఐ సైట్ వచ్చేస్తూ ఉంటుంది, అంటే బ్లర్ విజన్ వచ్చేస్తూ ఉంటుంది, థైరాయిడ్ వచ్చేస్తూ ఉంటుంది, షుగర్ వచ్చేస్తూ ఉంటుంది, బీపీ వస్తుంది, అట్లాగే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మోకాలు నొప్పులు వస్తాయి, బ్యాక్ పెయిన్స్ వస్తాయి. సో అట్లాగే అప్పుడప్పుడు కరోనా లాంటి వైరస్లు కూడా వస్తాయి. సో మరి ఇవన్నీ హెల్త్ సమస్యల్ని దాటుకుంటూ వెళ్ళడానికి ఎంత డబ్బు పోగేసినావు ఈ 40 సంవత్సరాల వయసు వరకు? ఆలోచించాలి కదా, ఎంత రిస్క్ ఏజ్ లో ఉన్నాం మనం. ఇంకొక 20-30 సంవత్సరాల్లో చచ్చిపోబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కొక్క రోజు వయసు గడుస్తున్న కొద్దీ ఒక్కొక్క రోజు చావుకు దగ్గర అవుతున్నాం. అర్థమవుతుందా? ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని చూస్తే వెన్ను పూసలో వణుకు పుట్టట్లేదా? 40 సంవత్సరాల వయసు వచ్చిందంటే కనీసం ఒక సొంత ఇల్లు, సొంత ఫ్లాటో, సొంత ప్లాటో ఏదో ఒకటి ఉండాలి కదా. ఉందా మరి? ఇప్పుడు సొంత కారు ఉండాలి కదా. ఉందా ఇప్పుడు? మరి కనీసం ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉందా? ఇప్పుడు అర్జెంటుగా ఏదన్నా పెరాలసిస్ అటాక్ అయింది, హార్ట్ స్ట్రోక్ అటాక్ అయింది, కనీసం 5-10 లక్షల రూపాయలు మినిమం కావాలా? మరి ఎమర్జెన్సీ ఫండ్ అన్న కనీసం ఉందా? మరి ఏం సాధించినావు ఫ్రెండ్? నీ జాబు బిజినెస్ చేసి 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి అలాంటి జాబ్
జాబ్ బిజినెస్ అసలు అవసరమా? ఆలోచించు. ఇంకా అందులోనే కంటిన్యూ చేస్తే ఇంకో 20 సంవత్సరాల తర్వాత కూడా ఇట్లాగే ఉంటావు. భయం పుట్టట్లేదా నీకు? పోస్ట్ మార్టం చేసుకోలేదు ఇప్పటిదాకా నీ లైఫ్ ని? రోజు రోజుకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, అంటే రేట్లు పెరిగిపోతున్నాయి. ప్రతి 10 సంవత్సరాలకి రేట్లు డబుల్ అయిపోతున్నాయి. 10 సంవత్సరాల క్రితం బియ్యం, కూరగాయలు, ఉప్పులు, పప్పులు రేట్ ఎంత ఉన్నాయి? 10 సంవత్సరాల తర్వాత ఈ రోజులు ఎట్లా ఉన్నాయి? 10 సంవత్సరాల క్రితం స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయి? ఇప్పుడు ఎంత ఉన్నాయి? 10 సంవత్సరాల క్రితం హాస్పిటల్ ఖర్చులు ఎంత ఉన్నాయి? ఇప్పుడు ఎంత ఉన్నాయి? 10 సంవత్సరాల క్రితం మనకు వచ్చినటువంటి రోగాలు ఏమున్నాయి? ఇప్పుడు ఎన్ని ఎక్కువ రోగాలు అటాక్ అవుతున్నాయి? మరి ఎంత డబ్బు కావాలా మనం ఈ రోజుల్లో బతకాలంటే? ఎంత జాగ్రత్తగా ఉండాలా? ఎంత మంచి అవకాశాన్ని సెలెక్ట్ చేసుకోవాలా? ఎంత మంచి కోచ్ మనకు ఉండాలా? అర్థమవుతుందా? సో నిజంగా తెలివైన వాడు ఆలోచించే పద్ధతి ఏంటంటే 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మనం పని చేయకూడదు ఫ్రెండ్స్. 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా నువ్వు పని చేస్తే గానీ డబ్బులు రావట్లేదంటే నువ్వు జీవితంలో ఘోరంగా ఫెయిల్ అయినటువంటి వ్యక్తివి అని అర్థం. 40 సంవత్సరాల తర్వాత మనకు డబ్బు ఎట్లా రావాలి తెలుసా? ఆ 40 సంవత్సరాలు మనం సంపాదించుకున్నటువంటి డబ్బే తర్వాత మనకు డబ్బు సంపాదించి పెట్టాలా. ఇది తెలివైన వాడు తన జీవితాన్ని ప్రణాళిక వేసుకునే విధానం. అంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవాలా. మనం పని చేస్తే మనకు వచ్చేది యాక్టివ్ ఇన్కమ్, మనం పని చేయకపోయినా మనకు వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. ఎందుకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలా? కరోనా వచ్చింది, జాబ్లన్నీ తీసేసే. కరోనా వచ్చింది, బిజినెస్లన్నీ డల్ అయిపోయాయి. అప్పుడు అందరూ అప్పులు చేసి బతికే. మళ్ళీ కరోనా రాదని గ్యారంటీ ఉందా? రాదు సార్, ఖచ్చితంగా కరోనా రాదు, మేము మీకు గ్యారంటీ ఇస్తాం అంటారా? సరే కరోనా రాదయ్యా, ఒక డాక్టర్గా నేను కూడా ఒప్పుకుంటా. కానీ పెరాలసిస్ రాదా? పక్షవాతం రాదా? హార్ట్ స్ట్రోక్ రాదా? క్యాన్సర్ రాదా? రోగాలు రావా? మోకాలు నొప్పులు రావా? వయసు అయిపోదా? ఉడుకు రక్తం చచ్చిపోదా? అంటే కరోనానే రావాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. వయసు అయిపోతుందంటే చాలా రోగాలకి దగ్గర అవుతున్నాం, చావుకి దగ్గర అవుతున్నాం. ఎంత భయం ఉండాలి మనకి, ఆలోచించండి ఒకసారి. సో ఓకే సార్, నువ్వు చెప్పినట్టు ఒకసారి మా గురించి మేము ఆలోచించుకుంటాం, కానీ మా బతుకులు ఇట్లాగే ఏడ్చినాయి, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అంటున్నారు, అంతే కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితాన్ని బాగుపరచుకోవడానికే, మన జీవితాన్ని పోస్ట్ మార్టం చేసి ఎట్లా బతుకుతున్నాం, ఎట్లా బతకాలనో తెలుసుకోవడానికే ఇండియాలో మొట్టమొదటిసారి లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనే ఎపిసోడ్స్ ని మనం కండక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ 3 ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాం. ఇప్పుడు 4th ఎపిసోడ్ పెట్టబోతున్నాం మనం. ఈ 4th ఎపిసోడ్ కంప్లీట్ మీ జీవితాన్ని మారుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మేము ఆ ఎపిసోడ్ కి అటెండ్ అవుతాం సార్, ఆ క్లాస్ కి మేము అటెండ్ అవుతాం సార్ అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు లింక్ ఉంది. ఆ లింక్ ని క్లిక్ చేయండి, అక్కడ మీ ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేయండి, సబ్మిట్ నొక్కండి, మీ డీటెయిల్స్ అన్ని మాకు వచ్చేస్తాయి. ఒక్కసారి మీరు ఆ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ ఆ లింక్ క్లిక్ చేసి ఫామ్ ఫిలప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ 100 మందికి మాత్రమే, ప్రతి ఎపిసోడ్ మేము 100 మందికి మాత్రమే ఇస్తున్నాం. ఎందుకంటే అందరి జీవితాల్ని మార్చాలి అనుకునేంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఓన్లీ సీరియస్ గా ఎవరైతే ఉన్నారో, మీరు చెప్పిన ప్రతి పాయింట్ కరెక్ట్ సార్, మా గుండెల్లో గుచ్చుకున్నట్టుంది సార్, మీలాగా ఇప్పటిదాకా చెప్పే వాళ్ళు మాకు దొరకలేదు సార్, మీలాంటి కోచ్ మాకు దొరకలేదు సార్, మీతో పాటు కలిసి మేము ప్రయాణం చేయాలనుకుంటున్నాం సార్, మీ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ నేర్చుకొని అప్లై చేసి రాబోయే 4 సంవత్సరాల్లో కోట్లు సంపాదించి మా జీవితాన్ని చిన్న ఏజ్ లోనే రిటైర్ చేసుకోవాలనుకుంటున్నాం సార్, కాబట్టి మీ క్లాస్ కు అటెండ్ కావాలనుకుంటున్నాం సార్ అనుకునే సీరియస్నెస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి, ఎలాంటి డబ్బులు తీసుకోవట్లేదు. కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేసుకున్నాం మేము. ఆ అనుభవాన్ని కొంతమందికి ఇస్తే కొన్ని జీవితాన్ని బాగుపరిచినట్టు ఉంటది అనే ఒక సదుద్దేశంతో నాన్ కమర్షియల్ ప్రోగ్రామ్ గా ₹1 తీసుకోకుండా జనాలకు సేవ చేసి వాళ్ళకు కోచింగ్ ఇచ్చి వాళ్ళ జీవితాన్ని బాగుపరచాలి అనే ఒక సదుద్దేశంతో ఈ లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనే ఎపిసోడ్స్ ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. అది అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. లాస్ట్ 3 ఎపిసోడ్స్ ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో, అది విన్న వాళ్ళు, అటెండ్ అయిన వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్లో మీకు వీడియోస్ ఉన్నాయి, ఆ రెస్పాన్స్ చూడండి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నా లైవ్ పోస్ట్ మార్టం క్లాసులు విన్న తర్వాత, వాళ్ళు ఎంత జీవితాన్ని మార్చుకున్నారో ఒక్కసారి ఆ రెస్పాన్స్ ఫీడ్బ్యాక్ మీరు చూడండి. ఫీడ్బ్యాక్ వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టడం జరిగింది, చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఎవరైతే లింక్ ని క్లిక్ చేసి ఫ్రీగా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గరకు వచ్చేస్తే వాళ్ళకి సెపరేట్ గా మేము లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనే ఒక గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. ఆ గ్రూప్ లో ఒక 3-4 రోజుల ముందు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుంది, ఎన్ని గంటలకు ఉంటుందని చెప్పేసి ఆ గ్రూప్ లో మీకు తెలియజేస్తాం. సో ఈ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఒక 10 నిమిషాల ముందే అటెండ్ కండి, ఎందుకంటే 100 సీట్లు మాత్రమే ఉంటాయి. మీరు ఒక 10 నిమిషాలు లేట్ అయినా కానీ హౌస్ఫుల్ అయిపోతుంది. తర్వాత మీరు ఇంకొక 5-10 సంవత్సరాలు ఇట్లాగే బతకాల్సి వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి ప్రోగ్రాము, చాలా సక్సెస్ అయిపోయి ఇంకా చాలా మంది అటెండ్ కావడానికి ఈ ప్రోగ్రామ్ కి రెడీగా ఉన్నారు. కానీ మేము 100 మందికి ఎందుకు పెడుతున్నామంటే అందరికీ సర్వీస్ ఇవ్వడానికి మా దగ్గర టైం లేదు. నేను చాలా బిజీగా ఉంటాను ఫ్రెండ్స్. యాజ్ ఏ డాక్టర్ గా నేను పేషెంట్స్ ని చూడాలి, యాజ్ ఏ కోచ్ గా నేను కోచింగ్ ఇవ్వాలి, యాజ్ ఏ కౌన్సిలర్ గా నేను పీపుల్స్ కి కౌన్సిలింగ్ చేయాలి, యాజ్ ఏ
టీమ్ లీడర్గా నా టీంకి ట్రైనింగ్స్ ఇవ్వాలి, నేను చాలా బిజీగా ఉంటాను. ఎప్పుడో ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను, ఎప్పుడో నాకు కాస్త టైం దొరికినప్పుడు ఇలాంటి లైవ్ పోస్ట్ మార్టం క్లాసులు కండక్ట్ చేస్తాను. కాబట్టి నా క్లాసుల కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అంత రిప్యుటేషన్ ఉంది నా క్లాసులకి. నేను క్లాస్ చెప్పినా అంటే ఎవరు సుస్సు పోయడానికి కూడా బయటకు పోడు, అట్లుంటది. ఆల్రెడీ వీడియో చూసిండ్రు కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్ ఉన్న రోజు ఒక 10 నిమిషాల ముందే అటెండ్ కండి. రైట్, మీ సీట్ని రిజర్వ్ చేసుకోండి. ఆ క్లాస్ విన్న తర్వాత నాతో పాటు కలిసి జర్నీ చేయడానికి అవకాశాన్ని సాధించండి. నాతో పాటు కలిసి వర్క్ చేసే అవకాశం నీకు దొరికిందంటే బిడ్డ నీ జీవితం మారిపోయినట్టే. కరోనా తర్వాత నేను చాలా కష్టపడి 1000 గంటల ట్రైనింగ్ ప్రోగ్రామ్ని నేను రెడీ చేయడం జరిగింది. అందులో 100 గంటల ట్రైనింగ్ ప్రోగ్రామ్ని నా టీం కోసం నేను ఫ్రీగా ఇస్తున్నాను. సో కాబట్టి ఏంటంటే ఇది మీకు అవకాశం దొరకాలంటే మీరు నాతో పాటు కలిసి వర్క్ చేసే అవకాశం ఫస్ట్ మీకు దొరకాల. కాబట్టి ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి. ఆ ప్రోగ్రాంలో నాతో పాటు కలిసి వర్క్ చేయడానికి ఏమేం కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి ఆ ప్రోగ్రాంలో నేను చెప్తాను. ఆ కండిషన్స్కి మీరు సిద్ధమైతే మనందరం కలిసి వర్క్ చేద్దాం, కలిసి ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ ఎపిసోడ్ 4లో కలుద్దాం. ఆల్ ద బెస్ట్. సో అంత బాగానే చెప్పిన ఒకసారి కానీ నీ గురించి చెప్పడం మర్చిపోయినాం అనుకుంటుండొచ్చు. నా పేరు చెన్నా గోపి అండి. గత 20 సంవత్సరాల నుంచి నేను లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్గా పనిచేస్తున్నాను. కానీ ఎక్కడ పబ్లిసిటీ చేసుకోలేదు. ఓన్లీ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ద్వారా నా దగ్గరికి స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దడానికి నేను చాలా మంచి మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఈ రోజు వరకు కొన్ని వందల మందిని లక్షాధికారులుగా తయారు చేశాను. ఓన్లీ 1 ఇయర్, ఒకే ఒక్క సంవత్సరం నాతో పాటు కలిసి నేను చెప్పినట్టు పని చేస్తే చాలు. ఓన్లీ 1 ఇయర్లో నెలకు ₹1,00,000 సంపాదించే పొజిషన్కి వెళ్తావు. ఓన్లీ 3 to 4 ఇయర్స్లో ₹1,00,00,000 మినిమం సంపాదించుకుంటావు. 40 సంవత్సరాలు పనిచేయాల్సిన అవసరం లేదు. నాతో పాటు కలిసి వర్క్ చేస్తే, నేను చెప్పినట్టు వర్క్ చేస్తే, అది నా యొక్క స్పెషాలిటీ. అది ఇప్పటిదాకా నేను సంపాదించుకున్నటువంటి రిప్యుటేషన్. అట్లాగే నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అండి. ఇప్పటి వరకు ఒక 10,000 మందికి పైగా పేషెంట్స్కి వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఉన్నటువంటి రోగాల్ని నయం చేసి వాళ్ళు ఆరోగ్యంగా బతికేటట్టు నేను మెడిసిన్స్ ఇవ్వగలిగాను. అట్లాగే నేను ఒక సినిమా డైరెక్టర్ కూడా. నేను ఒక సినిమా కూడా తీశాను. మరి సినిమా ఇండస్ట్రీలో ఎందుకు కంటిన్యూ చేయలేస్తారు, ఇంత నాలెడ్జ్ ఉండి అనుకోవచ్చు మీరు. నా సినిమా రిలీజ్ అయ్యేసరికి నాకు పెళ్ళైపోవడము, అప్పటికే పిల్లలు పుట్టడము, అక్కడ శాలరీస్ లేనటువంటి సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ చేయడం కంటే నాకు బాగా అనుభవం ఉన్నటువంటి ఫీల్డ్లో ఫస్ట్ డబ్బులు సంపాదించుకొని కావాలంటే తర్వాత అయినా సరే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు అనే ఒక మంచి నిర్ణయంతో నాకు బాగా అనుభవం ఉన్నటువంటి ఫీల్డ్లోకి నేను మళ్ళీ రిటర్న్ కావడం జరిగింది. సో ఇలా చెప్పాలంటే, నా గురించి చెప్పాలంటే అది ఒక పెద్ద క్లాస్ అవుతుంది. మళ్ళీ నా సెల్ఫ్ స్టోరీలో చెప్తాను, డోంట్ వర్రీ. సో ఈ రోజు పోస్ట్ మార్టం చేసుకోవాల్సింది నా సెల్ఫ్ స్టోరీ గురించి కాదు, మీ సెల్ఫ్ స్టోరీ గురించి. సో నా గురించి మీరు తెలుసుకొని మీరేం చేస్తారు సార్? నా జీవితం గురించి నేను తెలుసుకున్నాను కాబట్టి, ఏ రంగంలో పోతే సక్సెస్ అవుతారో నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఆ రంగంలో పోయి ఈరోజు 40 సంవత్సరాలకి రిటైర్ అవ్వగలిగిన. అట్లాగే మీరు మీ జీవితాన్ని లైవ్ పోస్ట్ మార్టం చేసుకొని మీరు ఏ రంగంలో పోతే సక్సెస్ అవుతారో తెలుసుకొని మీరు కూడా మీ జీవితంలో సక్సెస్ అవ్వండి. లేకపోతే నాలాంటి గురువుల్ని సెలెక్ట్ చేసుకోండి, నాతో పాటు కలిసి వర్క్ చేయడానికి ముందుకు రండి. నేను నాకున్నటువంటి నాలెడ్జ్ని మీకు ఇచ్చేసి మిమ్మల్ని అతి తొందరగా చిన్న వయసులో రిటైర్ చేయడానికి నా శాయశక్తులే ప్రయత్నం చేస్తాను. బట్ ఓన్లీ 1 కండిషన్, నేను చెప్పినట్టు పని చేయాలి. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా?